విజయవాడలోని సీఎం నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుడి దయతో అందరికీ శుభం కలగాలని, వాడవాడల్లో చవితి 10 నీళ్లలో కళకళలాడాల్సిన సమయంలో ఆకస్మిక వరదలు విజయవాడ ప్రజలను కష్టాలు పాలు చేశాయని విచారించారు. ప్రజల బాధలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నామని, రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి విపత్తు రాకుండా చూడాలని, అదేవిధంగా విఘ్నాలను అధిగమించి రాష్ట్రం పురోగమనం సాధించేలా దీవించాలని గణనాథుని కోరుకుంటున్నామని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. వచ్చాడు శ్రీకృష్ణ స్వామి. అలాగే ఆ స్యమంతగమణిని కూడా తీసుకువచ్చి కృష్ణస్వామి వారికి శుభం కలిగింది. శ్రీ మహాగణాధిపతయే నమః. ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి. నమో ప్రజపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే స్వరసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. లంబోదరశ్చ విఘ్నరాజో గణాధిపః ధూమకేతర్గణాధ్యక్ష పాలచంద్ర సామ్రాజ్యం భోజ్యము స్వరాజ్యము వైరాజ్యం పరమేష్టిము రాజ్యం మహారాజ్యమాధిపత్యం. హర హర మహాదేవ హర. జై బోలో గణపతి మహారాజ్ కి. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. యజమాన్యాయజమానస్య పుణ్యగుణోల్ల జయ సిద్ధిరస్తు. క్షిప్రమేవ నిర్మాణ సిద్ధిరస్తు. రాష్ట్రేణ అతివృష్టి నివారణ సిద్ధిరస్తు. సువృష్టి సిద్ధిరస్తు. సర్వశత్రుపీడా పరిహార ద్వారా రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు. రాష్ట్ర శాంతి సుస్థిరత పరిపాలనా సిద్ధిరస్తు. సర్వోపద్రవనాశనాస్తు. యజమానస్య కుమారస్య దేవతేనాప్నోతి సర్వం జయతి. దేవదేవ్యాః అనంత అనంత భోగో అస్తు. వర్షే వర్షే ప్రయుక్త వర సిద్ధి వినాయక దేవత అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. రాష్ట్ర శాంతి సుస్థిరత పరిపాలనా సిద్ధిరస్తు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. క్షిప్రమేవ రాష్ట్రేణ అనావృష్టి నివారణ సిద్ధి ద్వారా సువృష్టి సిద్ధిరస్తు. శాంతి సుస్థిరత సిద్ధిరస్తు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు.